సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుండాల అరాచకాలు ఎక్కువై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మల్లయ్యను తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నూతన్కల్ మండలం లింగంపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కూడా భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల పేరు కూడా తీవ్రంగా భయపడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. గత కొన్ని రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కక్షలు కార్పణ్యాలు రాజకీయ గొడవలు జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రాణాలు వదిలేటంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గుండాలు రాజ్యం వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాలు చట్టం చేతిలో తీసుకుంటున్నారని గత కొన్ని రోజులుగా ఎంత మొత్తుకున్నా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో మరొకసారి హత్యలకు నిలయంగా తుంగతుర్తి మారిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామ్యంగా పంచాయతీ ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గుండాలను రౌడీలను బైండ్ ఓవర్ చేయాలంటూ కూడా సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొకర్త కాంగ్రెస్ పార్టీ గుండాల చేతిలో హత్యకు గురైనటువంటి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో అతని పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు దగ్గరుండి హత్యలు చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు జగదీష్ రెడ్డి. రాజకీయంగా ఎదుర్కొనలేకనే చేతగాని దద్దమ్మల్లాగా భౌతిక దాడులకు దిగుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది బయటపడకుండా భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు, హత్యలు చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే పోలీసులు కల్పించుకొని కాంగ్రెస్ పార్టీ గుండాలపైన రౌడీలపైన బైండ్ ఓవర్ చేయాలి, అదేవిధంగా పీడాక్ నమోదు చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే రేపు జరుగుతున్నటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. నల్గొండ జిల్లా అధికారులు 14 మండలాల్లో 382 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. 7 గంటల పోలింగ్ ప్రారంభించి 1 గంట వరకు నిర్వహిస్తామని కూడా చెప్తాను. 2 గంటల నుంచి కౌంటింగ్ నుంచి పోలింగ్ సామాగ్రిని, కౌంటింగ్ సామాగ్రిని కూడా ఇప్పటికే పంపించడం జరిగింది. సిబ్బంది అంతా కూడా ఆయా రాత్రికి అక్కడ చేరుకొని రాత్రి ఇక్కడ బస్ చేసి రేపు ఉదయాన్నే పోలింగ్ నిర్వహించేలాగా సర్వం సిద్ధం చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు తెలుపుతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లాలో.